పెళ్లి పెట్టుకున్నావు ఓకే. అమ్మాయి పేరు సౌమ్య. సౌమ్య 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 Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. ఎవడు శవాడు? నువ్వెవడు? ఇక శవాడు నువ్వెవడు? అది ఎంత అనవసరం. నాకు శవ కావాలి. నువ్వు ఎవడు? నాకు శవ కావాలి. ఎవరు శవాడు? ఎవడు వచ్చి వాకిలు కొడతాను? ఎవరు శవాడు? ఎవరింటికి వచ్చి ఎవరింటికి వచ్చి ఎవరు శవాడు? ఎవరు శవాడు? నువ్వు పిల్లోని మీద చేయి చేసుకుంటాను కదా. నాకు శవ ఎవరు కావాలి? ఇప్పుడు నాకు శవ ఎవరు కావాలి? అబ్బా చెప్పు. నువ్వు ఏది రెచ్చిపోతానో నేను మాట్లాడతాను కదా. ఎవరు శవ? నువ్వేనా శవ? ఎవరు నువ్వేనా శవ? శివ ఎవడు? శివ ఎవడు? మరి ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు మరి ఏం చెప్పు. దొమ్మ అదిరిపోయాను. శివ శివ ఎవడు? శివ తెప్ప నీకు ఎవడు? నువ్వు నిజంగా మాట్లాడకు. చెప్పు. మొత్తం కొంబ ముంచేసి నీళ్ళలో మోటార్ పెట్టు, నీళ్ళు తోడుకో. మొత్తం కొంబ ముంచేసి నీళ్ళలో మోటార్ పెట్టు, నీళ్ళు తోడుకో. మాకెందుకు చెప్తాను? ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ జోక్లు ఇక జోక్లే సీరియస్ గా మాట్లాడింది అలాగే ఉంది. ఇప్పుడు నీకేం కావాలా? నువ్వు పద్ధతి ముందుంటుంది, తర్వాత నరకడమే రాయలా, నరకడమే రాయలా. చెప్పు. శివ ఎవడు? నువ్వెవడు? నాకు శివ కావాలి. నువ్వెవడు? నువ్వేం తేడానా? శివ వాడు శివగాడే అని తేడా? ఏమన్నా శివగాడే తేడా. నాకు శివ ఎవడ కావాలి. శివ ఎవరు లేరు. నువ్వు రాంగ్ అడ్రస్ వచ్చినావు. నువ్వు మ్యాటర్ చెప్తే ఏంతో ఆరోగ్యం చేద్దాం నువ్వే శివ. నువ్వే శివ నాకు అర్థమవుతుంది. ఏంతో ఆరోగ్యం చేద్దాం నువ్వే శివ. నువ్వే శివ నాకు అర్థమవుతుంది. ఈ చిన్నపిల్లడు మ్యాటర్ చిన్నపిల్ల పెద్ద ఇంత ఆరోగ్యం చేద్దాం నువ్వే శివ. ఫ్రెండ్స్ ని ఇళ్ళకాడికి పరిచయాలు చేసుకుని ఇళ్ళకాడికి తీసుకొచ్చి ఏమే చూడు వాకిలు కొడుతున్నాడు. అర్ధరాత్రి వాకిలు ఏం ఫ్రెండ్స్? ఎవరు ఫ్రెండ్స్? శివగాల శివగాల నడుతున్నాడు. అసలు ఏం జరిగింది? ఏ మాత్రం నువ్వేమన్నా పెద్ద ఏమన్నా సైకో అన్నాడు నిన్ను. సైకో అన్నాడు నిన్ను ఒకటే. అంటే అయినా మీకు కోపం రాలే? కోపం రావడం మీకు అసలు. సైకో అంటే నేనంటే బూడి చేస్తా అంటే మన గుడ్లమూడు ఏమి ఇరికిస్తాను నువ్వు. నువ్వు మెదద్ద ఇదే గుడ్లమూడు ఏమి ఇరికిస్తాను నువ్వు. నువ్వు మెదద్ద ఇదే. సైకో అంటే కూడా నీకు కోపం రాలే అంటే నువ్వు అసలు మనిషే కాదు. మళ్ళీ ఇండ్ల మీదకి వస్తాడు. ఏం పీక్దామని వస్తాడు? నువ్వు లేపినట్లేదు. వాడు మానకలు దాకా ఈడుస్తాను కాదు. నువ్వు లేపినట్లేదు. వాడు మానకలు దాకా ఈడుస్తాను కాదులే. షేర్ చేస్తాను. ఏం చేస్తాను? కాదు ఈడుస్తాడు. వాడనే ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు నీకు ఒకటి
నీకు వాడేమో తప్పు చేసింటే నేనే ముందుండి పట్టిస్తా. ఆడు తప్పు కాదాడు మొత్తం నా కొంప ముంచాడు. ఆడు తప్పు కాదాడు మొత్తం నా కొంప ముంచాడు. ఆడు తప్పు కాదు అది. దాని తప్పు అంటారు, దాని క్రైమ్. ఏం చేసాడు? ఏం చేశాడు? నువ్వు శివా? నువ్వు శివా? ఏం మాట్లాడుతావు మరి? నోరు ఏం చేసినాడు? వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నాం. పెట్టుకో, నెచ్చే నెల కాదు 2 నెలలు పెట్టుకో, 3 నెలలు పెట్టుకో. పెళ్లికి రాలా వస్తాను అంటే కానీ చెప్తాను కానీ డాన్స్ చేస్తాడు కూడా కొబ్బరి రావడం లేదా? నువ్వు ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? చిన్నపిల్లలా ఉండి మావాని కాలర్ పట్టుకునే అవసరం ఏముందప్ప? నువ్వు ఎక్కుతున్నావు, ఎవరెక్కిస్తున్నారు? ఇప్పుడే పెళ్లికి సాయం చేయాలా? మా శివ ఏమన్నా మీకు సాయం చేస్తా అని చెప్పినాడా? పెళ్లికి ఎంత ఇస్తా అన్నాడు? సాయం కాదాడు మొత్తం నా కొమ్మ ముంచాడు. పొద్దు 4 సార్లు కొమ్మ ముంచినాడు. ఎన్నిసార్లు ముంచుతారు? పెళ్లి పెట్టుకో పెట్టుకో. సంతోషము అక్షింతలు పెద్దోళ్ళు వేస్తారు. నువ్వేస్తావా? నువ్వేందుకు రా ఊరికే? అంటే పెళ్లి పెట్టుకున్నావు ఓకే. సౌమ్య అంటే ఆడు విన్నాను. డేంజరా? సౌమ్య ఇప్పటి వరకు నేను మొత్తం పెళ్లి ఖర్చులు పెట్టేసుకున్నాను, పెళ్లి కార్డులు కొట్టించాను, అందరి కార్డులు ఇచ్చాను. ఇప్పుడు వచ్చి నాకు శివ అంటే ఇష్టం అని చెప్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అడ్డం పెట్టి ఇద్దరు నరకల్లా. ఫస్ట్ అభావం నరికినావా? శివ ఫస్ట్ శివ ఎవరు తెలుసు? ఫస్ట్ శివనే వేస్తాను. శివనేసి అభావం పెళ్లి చేసుకుందాం. నాకు ఫస్ట్ ఇదేమన్నా ఒక్కరి సినిమానా? కూర్చోనా చెప్తాను. నువ్వు చేపట్టుకోకు. మర్యాద ఉండ ఏం భయపడే అవసరమే ఉంది? భయపడలేదు. వాడేవాడు శివగాడు తప్పు చేసిన దానికి మనం ఎందుకు భయపడాలా? అంటే భయపడదు కాదు. అదేలే కూర్చోబెట్టి. ఇప్పుడు అభావం నరికినావా? అభావం చంపేదావా? ఇప్పుడు అందుకే ఆ పని మీద వచ్చాను. శివాన్ని చంపేయడానికి వచ్చాను. అసలు వాడు ఎంత నీచుడు చూడు. నీచుడు అట్లా ఏమన్నా చేయొచ్చా? నీచుడు అట్లా ఏమన్నా చేయొచ్చా? పెళ్లికి ఖర్చు పెట్టి ఏమో ఆ పాప ఏమన్నా చెప్పిండి వచ్చేది పాపం. వీడేమన్నా మంచి చూడండి వచ్చు కదా. ఎవరు శివానా? పరిచయం వాడు మళ్ళా ఆ పిల్లోడు అంత కోపంలో చంపేకొస్తే ఆ పిల్లోడు శివ గురించి నువ్వు పొగుడుతావు అంటే ఆ పిల్లోడికి ఇంకా కోపం రాలే. నువ్వే శివ, నాకు ఆరెంజ్ చదివా నువ్వే శివ. అసలు నీకు అర్థం కాలే, నువ్వు చంపేకి వచ్చిన వాడు పొగుడుతాను కోపం ఎందుకు రాలేదు నాకైతే అర్థం కాలే. నీకు ఆ పాప మీద ప్రేమ లేదు. పాప అన్నాడేంటి? పాప అన్నాడేంటి? అంటే నువ్వేనా? నువ్వేనా శివ? రాహుల్ ఏంది రాహుల్ నువ్వు చేస్తానే పనులు? రాహుల్ శివ శివ అనేది కాదు కానీ మీరు రేపు రండి, రేపు ఒకవేళ చూస్తాం. ఆ పిల్లోడు ఒకవేళ ఉంటే అడ్రస్ ఇదే చెప్పినారా? ఇదే చెప్పేసి అయినా వాడు శివగాడు ఎందుకు చేస్తాడో ఇట్లా పనులు? ఏం అంటే కాదు, అట్లుంటారు కొంతమంది. ఫస్ట్ ఆ ఇంట్లో నుంచి శివగారిని పంపించి ఎందుకంటే మనకి ఇంట్లో బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవడు శివుడు ఉన్నాడు పంపించాను నరికేసి లేడు. ఊరికి పోయినాడు. వచ్చినాక సామాన్ సర్ది బయట పడేసింది. ఏదో పిల్లడు పెళ్లి చేసుకున్నా. నువ్వు ఆ పరిస్థితుల్లో వెయిట్ చేస్తావు చెప్పు. ఎగ్జామ్ లో శివ అనుకో చెప్పు. శివ అనుకో, శివ అనుకో. నువ్వు వెయిట్ నేను సంబంధాలు పెట్టుకోను. డబ్బులు ఇచ్చి కార్డు కొట్టించి క్యారెక్టర్ మెంటలు నీకు ఎట్లా తిరిగి నీ పాపతో నీకు పెళ్లి అవుతుంది. శివగాని శవం ఇటు తేలుతుంది. నువ్వు రేపు రామ్మా. ఊరికి పోయినాడు. లేపనంటే లేపమ్మా, లేపు. ముసలోడు కదా ఆ శివగాడు. వీనికి కొంచెం క్లోజ్.
నీకు క్లోజ్ కాదు. వీడు వాడు రోజు బయట తిరుగుతాంటారు. పోయి దోశలు మొత్తం తెలుసు ఎక్కడ ఉన్నాడు నీకు తెలుసుగా శివ ఎవడు శివ ఉంటాడు. ఇటు మాట్లాడు నీకు తెలియకుండా ఎందుకు అంటాడు? నీకు శివ తెలుసా? అప్పుడప్పుడు చెప్తాను కామెడీగా. ఈ మధ్య సరిపడం నీకు ఇవ్వడానికి చాలా నరికే నడ్డా ముక్కలు నరికేసి మళ్ళా వాడు శివగాడు నీకు డబ్బులు ఇచ్చిండే కదా, ఏడ పెట్టుకున్నావు? నీ ఖర్చులకి ఇస్తాడు కదా వాడు. వాడు నువ్వు ఏడాడు తిరుగుతారు. ఆడ తిరుగుతాడు. నువ్వు ఏమన్నావు అన్నా? ఏమన్నాడు తెలుసా? అమ్మాయిని వాడుకొని మోసం చేసి వదిలే వాడు వీడు మాట్లాడుకునే చెప్తాను. చూసినా ఇప్పుడు ఎంజాయ్ మనం చేయాల పెళ్లి ఇంకో బకరా చేసుకోవాలని నువ్వు ఊరిలో ఉండాలా? చూడు వాడు ఏం చెప్తాడు తెలుసు? ఎప్పుడు చూసినా ఎంజాయ్ ఓర్ చేయాల పెళ్లి ఇంకో బకరా చేసుకోవాలని, ఎంజాయ్ ఓర్ చేయాల పెళ్లి ఇంకో బకరా చేసుకోవాలని. ఇంకా అర్థం కాలేదా? ఎందుకు నువ్వు చెప్పిండేలాగే కదా చేస్తానని చెప్తాంటావు. నీకు అర్థం కాలే? నువ్వు ఇప్పుడు ఎట్లయితే బాధపడతావు? లవ్ ఉంది ఆల్రెడీ అని ఏంటి చెప్తావు నువ్వు? నువ్వు ఏంటి ఏం చెప్తావు? ఏంటి వస్తాడా? ఏం నేను ఎక్కిస్తావా? సేవ్ చేస్తా చూస్తాడా తెలుగు బ్రో. నాకు ఎవరు అసలు బ్రో అంటే ఇప్పుడు బెంగళూరు అమ్మాయిల్ని పడేస్తాడంట. అసలు ఇప్పుడే అంత ఇంగ్లీష్ బ్రో గర్ల్స్ గర్ల్స్ గోల్స్ అంతవరకు అన్నా అన్నావు. ఇప్పుడు అన్నా బ్రో అంటే అన్నా. ఇప్పుడు నువ్వు ఆడికంటే డేంజర్ కొన్నావు. నువ్వు ఆడికంటే రాహుల్ ఏంటి? ఆడు బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ చెప్తున్నాడు. అవన్నీ నాకు అనవసరం. ఇప్పుడు ఆడు ఎక్కడ ఉన్నాడో నాకు చెప్పు. శివ అని చెప్పిండదు ఎవరు? సమస్య ఎవరితో పెళ్లి మాట్లాడతాను. సమస్య మాట్లాడుకుంటా. నువ్వు వాన్ గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు పరిచయం చేయని అడిగినావు నీ శివగారిని గుర్తుందే? నువ్వు వాన్ గర్ల్ ఫ్రెండ్ కూడా నాకు పరిచయం చేయని అడిగినావు నీ శివగారిని గుర్తుందే? పెళ్ళి ఎవడు ఎట్లైనా పోనీ ఒకడు పోతే ఏమి, ఇద్దరు పోతే నేను పరిచయం అయితే ఏమన్నావు? నేసడానికి వచ్చాను. ఇప్పుడు నేను వేసేస్తాను. రాహుల్ కంటే చేయొద్దు. వాడు చెప్తాడు సినిమా. నీకు కావాల్సింది ఎవరు? శివ. ఎత్తుక్కోవాల్సింది ఎవరు? శివ. ఎత్తుక్కోవాల్సింది ఎవరు? నేనే. మరి ఈడేం చేస్తాను? ఆయమ్మ ఎవరు? నువ్వు పెళ్లి చేసుకున్నావు? ఆయమ్మ అంటే ఆంటీలా? ఆంటీని పెళ్లి చేసుకుంటాను. ఆ పాప అంటావు. ఆ పాపని అంటే నువ్వు గౌరవించట్లేదు. ఎవరిని గౌరవిస్తాను? అంటే నువ్వు గెలికేలే ఎంత అయిపోయింది. నువ్వు చేసేవన్నీ చేసి మళ్ళీ పెళ్లి చేసుకుంటూ మోసపోయినాడు ఇంటికాడికి వస్తే నువ్వు మళ్ళీ ఆయమ్మకి రెస్పెక్ట్ చేసేంత చేసి లాస్ట్ లో రెస్పెక్ట్ ఆయమ్మ అని. ఇప్పుడు మీ ఇద్దరు గారు నాకు పిచ్చెక్కించారు. ఇప్పుడు మీ ఇద్దరు వేసేస్తాను. నాకు వచ్చి మెంటలకి మీ ఇద్దరు వేసేస్తాను. పిచ్చెక్కిలే చెప్పు. నువ్వు వేసి వాడిని వేసి బయటికి కదలు. నువ్వు ఉండు. రిచ్చి కొట్టిస్తాను. పొడిచి నిజాలుంటే బయట పెట్టి శివగాడు దొంగనా కూడా చెప్పి చిట్ ఫండ్ లో డబ్బులు కూడా కొట్టేసినాడు శివగాడు. చెప్పు నువ్వు యాడ్ చేయి, లేదంటే నువ్వు వాడు క్లోజ్ అనుకుంటావు. శివగాడు పెద్ద లోపల కొడుకు. ఇంట్లో బంగారం ఎంత పోయినాడు. బీరోలు డబ్బులు కూడా ఎత్తేస్తాడు చెప్పి అప్పుడు 100-20 వాడు అట్లా వాడు తెలిసినప్పుడు రాహుల్ అట్లా పనులు ఎప్పుడు చేశాడు. బీరోలు లెక్క తీసుకుంటే తప్పు నాన్న చేసి నువ్వు బీరోలు డబ్బులు కొట్టేసి నాకు గుడి నువ్వు ఒకటి తీసుకోవద్దన్నాడు. నాకు గుడి నువ్వు ఒకటి తీసుకోవద్దన్నాడు. బట్ట లోపల సౌమ్యాలేను బట్ట లోపల
అవును నువ్వు ఇస్తాను ఎవరు ఏదో అదే అనుకుంటా తీయ ఒకసారి ఏంటంటే చూపేయమ్మా నీకు అమ్మ జీవితమా ఇప్పాలంగా తిరుగు ఆడ తిరుగు ఒకసారి చూస్తా ఈడ రాసుకున్నాడు తొడగాడ ఈడ రాసుకున్నాడు తొడగాడ ఇప్పించేది నీకు పచ్చబట్టు ఉందా లేదా తెలుసుకోవాలా ఆ పేరు రాపించుకున్నాడా లేదా తెలుసుకోవాలంటే ఈ పక్క శివ ఈ పక్క అబ్బా పేరు సౌమ్య మధ్యలో పేరు చూపి ఇప్పుడు డ్రాయ్ లేదంటే నువ్వే కొనగరా అంటాడు నేను డ్రాయ్ చీపుగా చెడ్డీలు కొనుక్కొచ్చావు లెక్క కింద చూస్తాడు చూడ ఇప్పుడు తీయాలి లేదు నైనా తండ్రి ఏం నాకు తెలియాలి ఇప్పుడు సౌమ్య ఎవరు యాముండా ఎవరు చెప్పారు అంటే రే కదా మళ్ళా ఎవరు రే కదా ఏం రేగే అవసరం ఉంది ముందుకే అవసరం ఉంది చూపించి ఈ పక్క చూపించి నువ్వు ఇప్పిగలిగితే ఇప్పి వాడు ఇప్పితే ఇప్పు మధ్యలో నాకు వచ్చింది ఏంది ఇప్పుతావా చూసే శివగాడి కోపం అంతా నేనే చూపిస్తాను ఇప్పుడు నిజంగా ఇది పవడదా అర్థమవుతా సెన్స్ ఉందా మైండ్ ఉందేమన్నా ఇట్లా అయ్యావా లేకుండా ఏంటి మగోడి ఎప్పుడు పట్టిన పొరపల నువ్వు ఇప్పను ఇప్పుడు సిగ్గు ఇప్పుడు సిగ్గు ఈ వీటి లేదు సిగ్గు సిగ్గులేదు నాకే ఇప్పుడు తీర్తావా పట్టుకొని బిగరా అసలు రాహుల్ ఇంటికి పల్లా రాహుల్ నీకేమంటే రేపు వచ్చి మాట్లాడు ఎవరి కోసం వచ్చినా వాళ్ళ కోసం మాట్లాడు లోపల రాకూడదు శివగాడు ఇట్లాడే పని చేస్తాడు చెప్పినా వస్తున్నావు అన్ని అన్నా నరికేనా చెప్తానా నేను నరికేదా రేపు శివగాని బట్టి జీబిలంతో నరికిస్తా రేపు శివగాని బట్టి జీబిలంతో నరికిస్తా ఇంటి ముందరే నరికిస్తా కాళ్ళు చేతులు తీపిస్తా అప్పుడు నీ స్నేహితుడు చేసిన తప్పులు నువ్వు తెలుసుకుంటావు ఓ రావులుగా నువ్వు రాటు తెలల్లా ఏడు శివగాడు రావులుగాడు చెట్టు కింద కూర్చుంటాడు మొబ్బులో ఒకసారి పిలిచిపోవడం అంటే చూపిస్తాడు చెట్టు కాడు చూపించరా ఎవరు ఏమన్నా ఒకసారి ప్లేస్ ఒకటి చూపించరా తప్పేముంది దొరికితే దొరికినట్లు నా ప్రాబ్లం మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ప్రాబ్లం కాదు వాని ప్రాబ్లం వానికి నీకంటే ముందే పరిచయాలు ఉన్నాయి నీకంటే ముందే మ్యాటర్లు ఉన్నాయి నీకంటే ముందే అట్లా కాదండి అర్థమే చేసుకోలేదు నీకంటే ముందు నీ పిల్లోనికి పరిచయం అని చెప్తాను అలా పోయి చూపించినాడు లైట్ కింద చూపిస్తుంది పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఎందుకు చెప్తాడు రాహుల్ రాహుల్ పోయి చూపించరా పోరా ఇప్పుడు తిండపోలే ఎవరు తిండపోలా ఓ ఏం భయం ఏముంది యాదాంట్లో వచ్చినావు ఇప్పుడు ఆయనకి చంపి కారులో వేసుకెళ్ళిపోవడానికి నేను వచ్చాను కారు పోదు బారు సార్ కారు పోదు బారు సార్ కారు పోదు నువ్వు రేపు వచ్చి రేపు మాట్లాడు ఇప్పుడు కాలే రేపు రా సాయంత్రం రా రేపు సాయంత్రం వచ్చినాక నువ్వు అడిగినా నువ్వు నీ ముందరే వచ్చి పెడతా నువ్వు చేసుకోబోయే పావుది నిజం ఉందే వాంది నిజం ఉంది అనేది ఆడే తెలుగుతావు రాహుల్ రే పోయిరా వీడు ఉండదు వేస్ట్ ఉండి కూడా